బెంగళూరులో ఉద్యోగం దొరికింది శ్రీహర్షకు. మల్లేశ్వరంలో ఒక చిన్న పోర్షన్ అద్దెకు దొరికింది. 2 గదులు, ఒక చిన్న వంటిల్లు ఉంది. తల్లిని తీసుకుని నిశ్చింతగా ఉండొచ్చు. కాని అంజని ఓ సమస్యే కూర్చుంది అతని పాలిట. వంట పని, ఇంటి పని అతనికి బాధలేదు. మరో 4 నెల రోజులు పోతే బాలరాజు ఆరోగ్యం కుదురుకుంటుంది. అతను వచ్చి తన దగ్గరుంటాడు. అంజనిని వదిలించుకోవచ్చు. కాని తల్లికెలా అర్థం చెయ్యాలి? విద్యార్థి దశ ఎంత హాయిగా ఉండేదో. అత్తయ్య, మనుషులు ఎక్కడైనా తోటి మనుషుల్ని మింగుతారా? పెద్దమ్మ అమ్మను మింగావు అంటోంది అని అమాయకంగా అడిగే ఓ పాప అతని కళ్ల ముందు కనిపించింది. అబ్బా అంజని, నువ్వు మనుషుల్ని కాదు, నా మనశ్శాంతిని మింగేశావు అని నుదురు రాసుకున్నాడు. యాకప్ప విచారం అని పక్కన కాపురముండే గోవిందరాజునొచ్చాడు. అతను శ్రీహర్షతో పనిచేస్తాడు. అతనే ఇల్లు చూసింది. ఏం లేదు గోవింద్, మీ భోజనాలయ్యాయా? భోజనం సాయంకాలమే చేస్తిమి, లైటు కాలిపోవును అన్నాడు. శ్రీహర్షకు నవ్వొచ్చింది. ఇప్పుడిప్పుడే ఈ విశాల ప్రపంచాన్ని చూస్తున్నానేమో అనిపించింది. నిమ్మ హేణతి, దేవా కన్నడమే వస్తుంది. నీ పెండ్లామును తీసుకురా, నా పెండ్లామునకు తోడుంటుంది అన్నాడు. మంచిది అన్నాడు. అతను ఆ క్షణంలో ఒంటరిగా వదిలిపోతే బావుండనిపించింది. కాని అతను వదిలితేనా? 2 మంచాలు ఎత్తిపెట్టు, ఓ భోజనాల బల్ల ఎత్తిపెట్టు. అతని వాక్ ప్రవాహానికి అడ్డు ఉండదు అనుకుంటుండగా ఆపద్బాంధవిలా ఇంటివారి అమ్మాయి వచ్చింది. శ్రీహర్ష అంకుల్, యువర్ లెటర్. ఆమె నీలిరంగు కవరు అతనిపైకి విసిరింది. శ్రీహర్ష ఉత్తరం అందుకుని ఆశ్చర్యపోయాడు ఫ్రమ్ అడ్రస్ చూసి. అంజనికి తన అడ్రస్ ఎవరిచ్చారు? అక్కయ్య అయి ఉంటుంది. ఉత్తరం విప్పాడు. తన తండ్రి నిర్దోషి అన్న విన్నపమా? అతని చేతులు వణికాయి. చదవాలా, చించి పోగులు పెట్టాలా అని ఆలోచిస్తుండగా గోవిందరాజన్ పై అడ్రస్ చూశాడు. అంజని అంటే మా చెల్లాయ్. అవును, ఎగిరిపోక అట్లా ఉంటివేం, లేచి సామాన్లు ఎత్తిపెట్టి తయారుకా అన్నాడు. జవాబు చెప్పలేదు. లేచి మెల్లగా గదిలోకి వెళ్ళాడు. జాబు కూడా రహస్యంగా చదవాలా, తెలివి. అతను నవ్వి వెళ్ళిపోయాడు. శ్రీహర్ష తేలిగ్గా నిట్టూర్చాడు. ప్లాస్టిక్ వైరు అల్లిన మంచం ఒకటి కొన్నాడు. దానిపై నడుము వాల్చి ఉత్తరం ఇప్పాడు. బావా, నాకు తెలుసు నా తాలూకా మనుషులన్నా నేనన్నా మీకు కోపం వస్తుందని. నేను రేపు రాత్రికి బయలుదేరి ఎల్లుండొస్తున్నాను. వుడ్లాండ్స్లో దిగుతున్నాం. సరాసరొచ్చి మన ఇల్లు అంటూ చూసుకునే అదృష్టం లేదు. సుముఖంలో అన్నీ. మీ నిర్ణయమే నాకు శాసనం. నీ అంజు. ఆ ఉత్తరంలో విన్నపాలు, వేడుకోలు ఉంటాయనుకున్నాడు. కాని ఎంత నిబ్బరంగా రాసింది ఉత్తరం. అంజు. అతని హృదయం ఆక్రోశించింది. ఉత్తరంలో తేదీ చూశాడు. అదే రాత్రి బయలుదేరుతున్నారన్నమాట. తెల్లవారితే బెంగళూరులో ఉంటారు. ఎలా ఆహ్వానించగలడు? కోటేశ్వరరావు ఎదురుపడితే గొంతు నొక్కకుండా ఉండగలడా? తమ్ముడు, ఉత్తరం వచ్చిందటగా. 2 రోజులు నువ్వేం వంట వరపు పెట్టుకోకు, అంతా మా ఇంట్లోనే. రాజన్ భార్య కోమల వచ్చి చెప్పింది. ఎందుకండి, హోటల్ ఉందిగా. ఒకనాటి సంఘటన గుర్తు తెచ్చుకుని అన్నాడు. అదేం కుదరదప్ప, పద. ఆమె లాక్కుపోయినంత పనిచేసింది. శ్రీహర్షకు వెళ్ళక తప్పలేదు. ఆ రోజు ఏదో పండగ కూడాను. గోవిందరాజన్ ఇంట్లో మీరెప్పుడడిగినా అన్నసారు అంటూ ఉదయం చెబుతారు. సారు అన్న అని సాయంత్రం చెబుతారు. భార్యాభర్తలిద్దరికీ భోజనం మీద ఖర్చు పెట్టడం శుద్ధ దండగా అని తెలుసు అంటారు. ఏమప్పా, అన్నసారు నిమ్మ ఊరగాయ ఉన్నది, 2 ఉర్లగడ్డలు నరికేదా? కోమలడిగింది. పండగ రోజు అన్నసారేనా అని ఆశ్చర్యపోయాడు. ఉర్లగడ్డ బయువే, ఆ అన్నసారే వడ్డించు అన్నాడు గోవిందరాజన్. శ్రీహర్ష ఆ రోజు రుచులు, విటమిన్స్ అంటూ ఆలోచించే స్థితిలో లేడు. మరో రోజైతే ఇండైరెక్ట్గా ఓ బాణం వదిలేవాడు. మన వాళ్లకు ఇంటి ప్రణాళికలను గురించి ఓ క్లాసు పెట్టాలో, అటు భోజనానికి ఎంత, ఇటు బట్టలకెంత ఖర్చు పెట్టాలో తెలియజేయడానికి. ఈరోజు అతని మూడ్స్ ఆఫ్ అయ్యాయి. అంజని ఆగమనము ఎలా ఎదుర్కోవాలో అర్థం కాలేదతనికి. ఏమప్పా, మజ్జిగ, నిమ్మ ఊరగాయ రుచికి ఆరోగ్యానికి మంచిది అన్నాడు. అయితే మీరు రోజూ తీసుకోండి, నా ఆరోగ్యానికేం ఢోకా లేదు అన్నాడు. అతనికి వాళ్ల కాఫీ తాగాలన్నా భయమే. గ్లాసులన్నీ కడిగి ఒకచోట పోసినట్టుంటుంది. ఉదయం ఆ కాఫీ అవాయిడ్ చేయడానికి తనకు కాఫీ అలవాట్లేదని, వాళ్లు చూస్తే ప్రమాదమని కాఫీ మానేశాడు. అతనికో సత్యం అర్థమైంది. మన జీవితం మనదే కాని మనం అనుకున్న స్వేచ్ఛ లేదని. మనిషి సంఘజీవి. అతనొచ్చి ఇంట్లో పడుకున్నా నిద్ర రాదు.
ప్రతి చోట ప్రతి అణువులో అంజని కనిపిస్తోంది. తను హైదరాబాద్ బండెక్కేస్తే ఎన్నాళ్ళీ పలాయనవాదం. మళ్లీ ఉత్తరం తీశాడు. తండ్రి విషయం ఎత్తలేదు. కూతురు ప్రమాణం చేయమంటే అబద్ధం ఆడలేడని తెలుసు. నిజమే చెప్పుంటాడు. ఇప్పుడెందుకొస్తున్నట్టు? నిజం చెప్పి క్షమార్పణ కోరతారు కాబోలు. తనేనా అంత పిరికివాడు? అతను స్టేషన్కి వెళ్లాలని అలారం పెట్టుకున్నాడు. కాని ఆలస్యంగా నిద్రపోవడం వల్ల మెలకు రాలేదు. మర్నాడు 6:30కు మెలకు వచ్చింది. కంగారుగా లేచి మొహం కడుక్కున్నాడు. తనకి ఇష్టం ఉన్నా లేకపోయినా అతను తనకు చదువు చెప్పించాడు. సమాజంలో నిలబడే వసతి కల్పించాడు. అందుకైనా తను వెళ్లి రిసీవ్ చేసుకోవాలి. త్వరగా తయారై వుడ్లాండ్స్ చేరుకున్నాడు. అతను రిసెప్షన్ చేరుకుని కోటేశ్వరరావు గురించి అడుగుతుండగానే బావా అన్న కంఠం తేనె లూరిస్తూ పిలిచింది. అతను తల తిప్పాడు. అతని ఎదురుగా అంజని నిలబడింది. అప్పుడే హోటల్కు వచ్చినట్లుంది. నలిగిన బట్టలు, చెదిరిన జుట్టు గమ్మత్తుగా ఉంది. నుదుట దిద్దుకున్న ఎర్రని కుంకుమ చెదిరి బొట్టు భారతదేశ పటంలా తయారైంది. కళ్లకాటుక విస్తరించి కళ్ల కింద వరకు పాకింది. రాబావా పైకి వెళదాం అంది. అతనామెను పరీక్షగా చూశాడు. అసలే సన్నగా బంగారు తీగలా ఉండే మనిషి మరింత చిక్కిపోయింది. చక్కనమ్మ చిక్కిన అందమే అన్నట్లుంది. మీరు బాగా నల్లబడ్డారు అంది. అంజు ఆమె చేయి పట్టుకున్నాడు. అతనికెన్నో చెప్పాలనుంది. కాని నోటమాట రాలేదు. ఆ చేయి పట్టుకుని నడుస్తుంటే ఆ స్పర్శే ఎన్నో కబుర్లు చెబుతున్నట్టు ఫీల్ అయ్యాడు. రండి. గది తలుపు తీసింది. పులిబోన్లోకి అడుగు పెడుతున్నట్టు అనిపించింది. కాని గదిలో ఎవరూ లేరు. మీ నాన్నగారు? సంశయంగా చూశాడు. అవతల గదిలో ఉన్నారు అంది. ఆమె అణువణువు అతని స్పర్శతో పులకించిపోయినట్టు ఆమె తీరే చెబుతోంది. అతనికి బాధగానే ఉంది. తమ సమాగమం ఇంత నీరసంగా నిశ్శబ్దంగా అయినందుకు. కాని అతని ముందు పదే పదే ఒక ఊహాచిత్రం కనిపించి అది అతని తండ్రిది. వీళ్ళు అత్యాచారాలు చెయ్యకపోతే తను అందరిలా తండ్రిచాటు బిడ్డలా ఎంత ఉదాత్తంగా పెరిగేవాడు. తను మౌనంగా నిలబడ్డం చూసిన అంజని బాధపడింది. కూర్చోండి బావా. అతను కూర్చున్నాడు. స్వీటీ మీకు తీపి తీపి ముద్దులు పంపింది. నీ పర్సులో వేసిందా? నవ్వుతూ అడిగాడు. నా పెదవులపై అని చెప్పబోయేటంతలో గదిలోని ఫోన్ మోగింది. విసుగ్గా ఫోన్ ఎత్తింది. వచ్చారు నాన్నా. ఉన్నారు. టిఫినా? లేదు, ఇప్పుడేగా వచ్చింది. కరిగిపోతున్న కాఠిన్యం శ్రీహర్ష గుండెల్లో మళ్లీ పేరుకుపోయింది. అతని ముఖం జేవురించింది. బావా కాఫీ వస్తుంది. 5 నిమిషాలు ఈ మ్యాగజైన్స్ చూస్తుండండి, నేనొచ్చేస్తాను అని బాత్రూంలో దూరింది అంజని. అతను గాఢంగా నిట్టూర్చాడు. పరిస్థితులు జీవితాన్ని ఎంత తారుమారు చేస్తాయి. తను ఏమనుకుని వివాహం చేసుకున్నాడు. తనదైన అంజని దూరంగా ఉండవలసిన దుస్థితి. 3 సంవత్సరాల క్రితం కాబోలు ఒక రోజున విజయ పిక్చర్ ప్రోగ్రాం పెట్టింది. అంజని కూడా వచ్చింది. కాలేజీ నుండి వచ్చినట్టున్నావు అంజు, మొహం కడుక్కోరాదు అంది లలితమ్మ. బాత్రూం వైపు వెళ్ళింది అంజని. తను ఉంగరం మరిచొచ్చాడు. తెచ్చుకుందామని వెళ్ళాడు. ఆమె ముఖం నిండా సబ్బు పట్టించి చెంబు కోసం తడుముతోంది. అతను వెళ్లి అల్లరిగా ఆమె ముందు నిలబడ్డాడు. తడుముతూ తన ముఖం 2 చేతులతో పట్టుకుని కెవ్వుమని కళ్ళు విప్పి సబ్బునరుగా కళ్లలోకి పోగానే అబ్బా అంది. ఏమైందే తల్లి? లలితమ్మ పరిగెత్తుకొచ్చింది. అప్పటికే కళ్ళు కడిగేసుకుంది అంజని. అబ్బా చూడమ్మా, నీ కోళ్ల అమాయకురాలు. వేలికి వెనకు భేదం తెలీదు అంటావ్. నా ముఖానికి సబ్బునొరగ పులిమింది చూడు అన్నాడు అల్లరిగా నవ్వుతూ. ఈ వేషాలు నా దగ్గర వెయ్యకురా. ఆమె ముసుముసుగా నవ్వుతూ మందలించింది. ఈనాడు సరిగంగా స్నానాలు చేసినా తమని ఎవరూ అడగరుగాని విధి విచిత్రమైన నాటకం ఆడుతోంది. అంజు, నీకు తండ్రి లేడనుకుని నాతో వచ్చాయి. ఇద్దరం దూర తీరాలకు వెళ్ళిపోదాం అనబోయి పైకే అన్నాడు. ఏంటండి? అంజని తల తుడుచుకుంటూ బయటకొచ్చింది. అతను తన పొరపాటు తెలుసుకున్నాడు. ఆమె రెట్టించే అవకాశం రాకుండా వెయిటర్ కాఫీ తీసుకొచ్చాడు. అంజని తనే అందుకుని భర్తకిచ్చింది. కాఫీ మౌనంగా అందుకున్నాడు. మీరు ఆఫీస్కి వెళ్లాలా? అంజని ప్రశ్న విని తెల్లబోయాడు. ఎంత నిర్భయంగా స్పష్టంగా అడుగుతోంది. ఒక్క మాటకు 3 సార్లు తడుముకునే అంజనీయేనా అన్న ఆశ్చర్యం కలిగింది. తెగింపు మనిషికి ధైర్యసాహసాలు కలిగిస్తాయని మరిచిపోయాడు. అవును, చేరింది మొన్ననేగా, సెలవెవరు? అయితే మధ్యాహ్నంగాని సాయంత్రంగాని మాట్లాడుకుందాం అంది తన కప్పు తీసుకుని కాఫీ సిప్ చేస్తూ. ఇద్దరి మధ్య మాటలు పెరగడం లేదు. కాలం తిరుగుతోంది. బావా,
పలహారం చేస్తారా, భోజనమా? అమాయకంగా కళ్లల్లో ఆరాధన నింపుకున్న అంజని అలా అడుగుతుంటే నిర్లక్ష్యం చేయలేకపోయాడు. భోజనం చేసి వెళతాను అన్నాడు. అదే మంచిది. నేను భోజనం చేసి సాయంత్రం మీరొచ్చే వరకు నిద్రపోతాను అంది. అతను తలాడించాడు. అంజని లేచి భోజనానికి ఆర్డర్ చేసింది. బావా, వదినొచ్చి చూసిపోమని చెప్పారు అంది అతి సహజంగా. ఈ ఆదివారం వెళతాను. ఏం, మేమీ ఊరు వచ్చామనా? తెలివి మీరిపోతున్నావు. పరిస్థితుల ప్రభావం కావచ్చు. ఓహో, నేను మీకు ముందే చెప్పాను, మీ అంతటా మీరు కోరే వరకు మీ నుండి నేను ఏమీ ఆశించనని. వదినగారిని చూడాలనుంటే వెళ్ళండి, అంతేగాని నా సుముఖంలో ఆదివారం గడపడం కష్టం అనుకోవద్దు అంది. అతను జవాబు చెప్పలేదు. భోజనాలు వచ్చాయి. ఇద్దరూ మౌనంగా భోజనం ముగించారు. శ్రీహర్ష ఆఫీసుకు వెళ్లినా మనసు పనిమీద లగ్నం చేయలేకపోయాడు. అన్యమనస్కంగా సాయంత్రం వరకు గడిపాడు. అతని హృదయం పదే పదే అంజనిని కోరుతోంది. ఆమెతో మాట్లాడాలని, ఆమె సన్నిధిలో అన్నీ మరిచిపోవాలని ఉంది. ఆమెను పదే పదే చూడాలని మనసు తహతలాడుతోంది. అతను అనుకున్న దానికంటే ముందే హోటల్ చేరాడు. తలుపు తట్టబోయాడు. తలుపు తీసుకుని బయటకొస్తున్నాడు కోటేశ్వరరావు. అంజు, ఆ అబ్బాయి వచ్చే వేళయింది, నేను వెళ్ళిపోతానమ్మా అండం విన్నాడు. మాటన్న తర్వాత మనిషిని చూశాడు. పలకరిస్తే పౌరుషంగా మాట్లాడతాడేమోనని కోటేశ్వరరావు, పలకరిస్తే ఏదో జవాబు చెప్పాలని శ్రీహర్ష అనుకున్నారు గాని అసలు జవాబు చెప్పలేదు. ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు. అతను తన గదిలోకి వెళ్ళాక శ్రీహర్ష అంజని గదిలోకొచ్చాడు. మొహం కడుక్కుంటారా, స్నానం చేస్తారా? మొహం కడుక్కునొస్తాను అని బాత్రూంలో దూరాడు. కాని ఇల్లు తీసుకున్న దగ్గర్నుండి సరైన స్నానం లేదు. వేడినీళ్లుంటే తప్ప స్నానం చేయలేడు. స్టవ్పై కాగే వరకు ఆగే తీరిక, ఓపిక లేవు. అందుకే త్వరగా 2 చెంబులు నీళ్లు పోసుకుని బయటపడతాడు. వేడి నీళ్లు టబ్బు చూడగానే అందులోకి దిగిపోవాలనే కోరిక కలిగింది. అంతే, నీళ్ళిప్పి షాంపూ పోసి టబ్బులో దిగిపోయాడతను. బయట అంజని ఎదురు చూస్తుందని కూడా మరిచిపోయి టబ్లో విశ్రాంతిగా ఒరిగాడు. అంజని చాలాసేపు బయట అతని కొరకు చూసింది. అతను ఎంతకూ రాలేదు. పైగా నీళ్లు పడిన శబ్దం కావడం లేదు. ఏమై ఉంటుంది? ఆమె ఆగలేక తలుపు తోసింది. అతను అరమోడుపు కన్నులతో చూస్తూ నిశ్చలంగా నీళ్లలో పడుకున్నాడు. సబ్బునొరగా చేత్తో చిలికినట్టు అటు ఇటు కదుపుతున్నాడు. బావా, అంజని పకపకా నవ్వింది. అతను అప్పుడే స్పృహలోకొచ్చినట్టు కళ్ళు పూర్తిగా విప్పి చూశాడు. అంజు, ఆమె నవ్వుతుంటే మైమరిచి చూశాడు. ముత్యాల్లా ఉన్న పొలువరస తళుక్కుమంది. అతను చెయ్యిపట్టి లాగాడు. ఆమె వెళ్లి టబ్లో పడింది. ఆమె తల అతని తలతో ఢీకొంది. అబ్బా, సారీ. ఇద్దరూ ఈ లోకాన్నే మరిచిపోయారు. అంజు, బయట బెల్ నిర్విరామంగా వినిపించింది. అంజు, ఎవరో చూడు, తొందరగా తడిబట్టలు మార్చుకో అన్నాడు శ్రీహర్ష. అతని మెడను 2 చేతులతో పెనవేసింది. వాళ్ళు మనకేమైందోనని తలుపులు విరగ్గొడతారు అన్నాడు. అయిష్టంగా లేచి బట్టలు వదిలి పెద్ద తుండు ఒంటినిండా చుట్టుకుంది. కాలింగ్ బెల్ ఆగిపోయింది. ఫోన్ మోగింది. విసుగ్గా ఫోన్ ఎత్తింది అంజని. ఏం నాన్నగారు, స్నానం చేస్తున్నాను అంది. ఆ మాటలు బాతు టబ్లో ఉన్న శ్రీహర్షకు వినిపించాయి. అతను ఒక్కసారి స్పృహొచ్చినవాళ్లా లేచాడు. గబగబా ఒళ్ళు తుడుచుకుని బట్టలు వేసుకున్నాడు. తండ్రితో మాట్లాడడం ముగిశాక టీ ఆర్డర్ చేసొచ్చింది అంజని. ఆమె బట్టలు మార్చుకుని తల తుడుచుకుంది. ఏమన్నాడు మీ నాన్న? నీతో అబద్ధం చెప్పాడా? అతి మామూలుగా అడిగాడు శ్రీహర్ష. ఆయన మనసుకు ప్రతిబింబమైన డైరీలు చదవమనిచ్చారు అంది ఆమె పొడిగా. 1 నిమిషంలో దొరికే అమృతం దొరకలేదు. తను దురదృష్టవంతురాలు. ఆమె ఒక నిట్టూర్పు వదిలింది. టీ తాగి మనం చాముండేశ్వరి దేవాలయం చూసొద్దామా అంది. అతను ఎందుకన్నట్టు చూశాడు. ఆలయ ప్రాంగణంలోనైనా నేను నిజం చెబుతున్నానన్న నమ్మకం కలిగించడానికి. అదీగాక నాన్నగారి వెంటొచ్చి ఎప్పుడో చూశాను ఈ గుడి, మీతో చూడాలనుంది. అక్కడి నుండి చూస్తే పట్నమంతా కనిపిస్తుంది అంది. సరే అన్నాడు పొడిగా. అంతలో టీ వచ్చింది. ఇద్దరి ముందున్న కాఫీ చల్లారిపోయింది. కోటేశ్వరరావు 50 లంకణాలు చేసిన వ్యక్తిలా కూర్చున్నాడు. అంజని అతన్ని చూస్తోంది. చివరకు తనే మాట్లాడింది. నాన్న, ఇక మీకు నేను, నాకు మీరు మిగిలాం. మీరు కూడా దూరమైతే బతకలేను నాన్న. మీరు ధైర్యంగా ఉండండి అంది బ్రతిమలాడుతూ. ధైర్యం? ఇంకెక్కడి ధైర్యం అంజు? అతని కళ్లమట నీళ్లు జల్జలా రాలాయి. అతనికి ఓ గట్టి నమ్మకం ఏర్పడింది.
తన డైరీలు చదివితే మారిపోతాడని, తనను నిరాదరించిన కూతుర్ని స్వీకరిస్తాడని భావించాడు. కాని శ్రీహర్ష కఠినంగా ఉండిపోయాడు. పైగా అసహించుకున్నాడు. ఆ పాపిష్టి డబ్బుతో మాకు చదువులు చెప్పించావా? సిగ్గులేదు? అంతకంటే మా గొంతులు నులిమి మా నాన్నగారి చేతిలో పడేస్తే సంతోషించేవారం అన్నాడు రోషంగా. మా అమ్మ, ఆమె కోసం ఊరుకున్నాను గాని లేకపోతే అతని పిడికిళ్లు బిగుసుకున్నాయి. బాబూ, అలా పిలవకండి. మిమ్మల్ని దేవుడు అనుకున్నాను. మీ డబ్బుతో చదువుకున్నానని కృతజ్ఞత చూపాలనుకున్నాను. మా నాన్నను నిలువునా చంపిందే కాక ఆయన ఆత్మను ఘోషించేలా లంచం తీసుకున్నారు. ఆయనకిష్టం లేని పనిచేశారు. అది జన్మ జన్మలకు మరిచిపోలేని విషయం అన్నాడు కోపంగా. అది కాదు బాబూ, ఆ పరిస్థితుల్లో మా పెదనాళ్ళు ఆదుకోలేదని తెలుసు. ఆదుకోకపోతే చనిపోయేవారం, అంతేగా. దానికి నాకేం బాధలేదు. ఆయన ఆశయాలకు విరుద్ధంగా ఆ డబ్బు తీసుకుని మమ్మల్ని చదివించి మీరేం ఘనకార్యం చేయలేదు. నిలువున హత్య చేశారు. అది మా అమ్మ కూడా సహించదు. మీ అమ్మాయిని తీసుకువెళ్లి మీరేం చేసుకుంటారో మీ ఇష్టం. నేను మాత్రం ఈ విషయంలో ఎలాంటి సహాయం చేయలేను అన్నాడు ఏటో చూస్తూ. కోటేశ్వరరావు ముఖం చూడడం ఇష్టం లేనట్టు. బావా, అంజని అదిరిపాటుగా చూసింది. అవునంజని, చట్టరీత్యా విడాకులకు ప్రయత్నించేవాణ్ణి. కాని అది అమ్మ సహించలేదు. అమ్మకు అసహ్యం కలిగించే పనులు చేసి నువ్వే నా జీవితం నుండి తప్పుకో అన్నాడు ఆజ్ఞాపిస్తున్నట్టు. తప్పుకోకపోతే? నాన్నగారు ఎలాగూ లేరు. అమ్మను దూరం చేసి పుణ్యం కట్టుకున్నవారవుతారు అన్నాడు. నిర్లిప్తంగా అన్న ఆ కంఠం తీక్షణంగా ఉంది. నాన్న, మీరు నా గురించి వారితో తగు పెట్టుకోవద్దు అంజని బ్రతిమాలింది. కోటేశ్వరరావు అసహాయంగా చూస్తుండిపోయాడు. శ్రీహర్ష చరచరా దిగి వెళ్ళిపోయాడు. అంజని బలవంతంగా దుఃఖం బిగబట్టింది. ఆమెకు తెలుసు తన జీవిత సమరం ప్రారంభమైందని. శ్రీహర్ష ఉండగా ఆర్డర్ చేసిన కాఫీ వచ్చింది. కాని తండ్రి కూతురు మౌనంగా కూర్చుండిపోయారు. కాఫీ చల్లారిపోయింది. అంజని లేచొచ్చి తండ్రి పక్కన కూర్చుంది. ఆమెకు తండ్రి గుర్తుకొస్తే గుండెల్లో బోకు దిగినట్టుంటుంది. ఆర్తిగా అతని భుజం నిమిరింది. నాన్నా, ఇష్టంలేని కోపరం పొసగదు. మనం నిర్దోషులమైతే మనకు అన్యాయం జరగదు అంది ఓదార్పుగా. అంతకంటే పొందిగ్గా మాట్లాడడం ఆమెకు రాదు. అంజు, అమ్మా, తల్లి, ఏమాశించి ఈ వివాహం చేశానో? ఏం జరిగిందమ్మా? నా దురదృష్టం నిన్ను కాల్చేస్తుందనుకోలేదు. ఆయన ఆడపిల్లలా దుఃఖించాడు. ఛ, ఊరుకోనన్నా, ఊరుకో ఓదార్చింది. ఆ పూట దుఃఖం మర్నాడు లేదు. మర్నాటి దుఃఖం వారం రోజులకు లేదు. ఇద్దరూ బృందావన్ గార్డెన్స్, మైసూరు వెళ్లి మహారాజా ప్యాలెస్ చూసొచ్చారు. అంజు, హైదరాబాద్ వెళ్ళిపోదామా? నానా, నేనొక్క మాట అడుగుతాను, కోపం రాదు కదా? కోపమా? నీపైన? ఆయన నీరసంగా నవ్వి ఆమె తల నిమిరాడు. నాన్నా, నాన్నా, తన విషయం చెప్పలేకపోయింది. భయం దేనికి అంజు? అది కాదు నాన్న, నేను హైదరాబాద్ వస్తే ఎప్పుడో అప్పుడు అత్తయ్య కంట పడక తప్పదు. నేనిక్కడే ఉంటాను అంది. ఇక్కడా ఉండి ఏం చేస్తావమ్మా? నాన్న, ఏదైనా కాలేజీలో చేరి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తాను, లేదా ఉద్యోగం అంది జంకుతూ. నువ్వు ఉద్యోగం చేస్తావా తల్లి? అతను కూతురి తలను ఆర్తిగా గుండెలు కదుముకున్నాడు. చేస్తే తప్పేమిటి నాన్న? ఈ ప్రపంచం చాలా పెద్దది. ఎన్నో విషయాలు తెలుసుకోవాలి అంది. మరో 4 రోజులు తర్జన భర్జన చేశాక ఆమెను చదివించడానికి నిశ్చయించుకున్నాడు. ఎంఎస్సీలో చేరే అవకాశం లేదు. ఎంఏ చేద్దామనుకుంది. ఆ సాయంత్రం కోటేశ్వరరావు స్నేహితుడొచ్చాడు. మాటల సందర్భంలో అతనితో కూతురు చదువు విషయం చెప్పాడు. నన్నేం చేయమంటావు పుట్టన్నా? బుద్ధిమంతురాల్లా చదువుకుంటానంటే వద్దండం దేనికి? లా చదివించు అని సలహా ఇచ్చాడు. అతను లా కాలేజీలో ప్రొఫెసర్. అతను చూసుకుంటానని హామీ ఇచ్చాక అతని సలహా మేరకు శేషాద్రిపురంలో ఉన్న ఓ లా కాలేజీలో చేర్పించాడు అంజనిని. కెంపగౌడ సర్కిల్లో రామయ్య ఫ్లాట్స్ ఉన్నాయి. అక్కడొక చిన్న ఫ్లాట్ని తీసుకుని అంజనిని ఉంచేశాడు. హాస్టల్లో ఉంటాను నాన్న అంది. ఈ బాదరబందీ ఎందుకని అంజని అభిప్రాయం. అప్పుడప్పుడు నేను వస్తుంటాను తల్లి. మార్చినాటికి హైదరాబాద్లో నా పనులు ముగించుకునొస్తాను. అక్కడ కాకుల్లా పొడిచే బంధువుల మధ్య ఉండలేను అన్నాడాయన. మీ ఇష్టం నాన్న అందామే. అతను కావలసినవి కొనిచ్చి ప్రయాణమయ్యాడు. వచ్చేటప్పుడు నువ్వు తోడున్నావని ప్రయాణం బోరు కాలేదమ్మా. ఇప్పుడు ఫ్లైట్లో వెళతాను అన్నాడు. అలాగే నాన్న అన్నదామే. పుట్టన్న కొడుకు టికెట్ల కోసం వెళ్ళాడు. 2 పడకగదులున్నాయి. డ్రాయింగ్ కమ్ డైనింగ్ రూమ్, చిన్న వంటిల్లుంది. 2 పడకగదుల మధ్య బాత్రూమ్ ఉంది. అంజనికి ఇల్లు అలంకరించాలని ఎంతో కుతూహలం. కాని తనింట్లో ఏనాడూ ఆ స్వేచ్ఛ దొరకలేదు. వివాహం కాగానే తనకు కట్టించిచ్చిన ఇంటిని సర్దుకుందామనుకుంది. కాని విధి వక్రించింది.
ఆమె గాఢంగా నిట్టూర్చి తనకొచ్చిన ఇల్లు సర్దుకుంది. తండ్రిని పంపించింది అంజని. జాగ్రత్తమ్మా, ఎప్పుడూ ఒంటరిగా ఉండలేదు. వెళ్ళగానే నేను ఫోన్ చేస్తాను. పక్కనే ఇంజనీరు గారి ఫ్లాట్లో ఫోనుంది. ఆయనకు చెప్పుంచారు పుట్టన్న. అవసరమనుకుంటే నువ్వు చెయ్యి అన్నాడు. అలాగే నాన్న, వెళ్ళి అత్తయ్యను పలకరించు. అవునమ్మా, వెళ్ళాలి. ఇన్నాళ్ళు ఆమెను చూడకుండా ఉండలేదు అన్నాడు తండ్రి. టాక్సీ వెళ్ళిపోయింది. ఎయిర్పోర్టుకు వస్తానంటే వచ్చేటప్పుడు ఒంటరిగా రావాలి వద్దన్నాడు కోటేశ్వరరావు. తలుపులు వేసుకున్న అంజనికి ఎలాంటి తెగింపు కలిగింది? అదే నిర్వచించలేంది. మనిషి తన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాక ఆఖరున అలవరుచుకునే తెగింపులాంటిది కలిగింది. ఆమెకెన్నో ఆలోచనలొస్తాయి. స్త్రీ జీవితంలో పురుషుడి పాత్ర అవసరమే, కాని అతను లేకపోతే జీవించకూడదా? ఇలా ఆలోచిస్తూ ఆ రాత్రి నిద్రపోయింది. మర్నాడు ఉదయం లేచి మొహం కడుక్కుంటుండగానే చాముండి వచ్చింది. చాముండి పుట్టన్న కుదిర్చిన పని మనిషి. కాఫీ పెట్టి తెచ్చింది. ఆ అమ్మాయికి తెలుగు రాదు, అంజనికి కన్నడం రాదు. ఇద్దరూ తమకొచ్చిన భాషలో మాట్లాడుకుంటారు. అర్థం కాకపోతే మైం చేయడమే. ఫోన్ కాల్ ఫర్ యూ. ఓ 13 ఏళ్ల అమ్మాయి వచ్చింది. ఆమె వెంట పక్క ఫ్లాట్లోకి వెళ్లి ఫోన్ అందుకుంది. బీ సీటెడ్. ఆ అమ్మాయి మోడా జరిపింది. తండ్రి ఫోన్ అది. రాత్రే చేద్దామనుకుంటే అవతలి వాళ్లను కష్టపెట్టినట్లవుతుందని చేయలేదట. జాగ్రత్తలు చెప్పాడు. అంజని కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. అన్నింటికీ మంచిది నాన్న అంటూ తలాడించి ఫోన్ పెట్టేసింది. థ్యాంక్యూ అని తలెత్తి ఆశ్చర్యంతో బీసుకుపోయింది. ఫ్లాట్ ఓనర్ వసంతరావుతో శ్రీహర్ష కూర్చునున్నాడు. అతను ఆశ్చర్యంతో అంజనిని చూస్తున్నాడు. హర్ష, అంజని అని పక్క ఫ్లాట్లో ఉంటోంది. ఆమె లా కాలేజీలో చేరింది. తండ్రి పెద్ద కాంట్రాక్టర్. మా జూనియర్, మీ తెలుగువాడే, పరిచయం చేశాడు. ఓ ఐసీ, తల పంకించాడు శ్రీహర్ష. డోంట్ వర్రీ బేబీ, మా నందిని ఉంటుంది. మీరిద్దరూ హాయిగా ఉండండి అన్నాడు వసంతరావు. అంజని తలాడించొచ్చింది. ఆమె హృదయం ఒక రకంగా సంతోషంగా ఉంది, మరో రకంగా ఆందోళనగా ఉంది. ఆమెకు తెలియకుండానే ఆమె హృదయం శ్రీహర్షని చూడాలని కోరుకుంటోంది. అన్న సారు ఉర్లగడ్డ పల్లె సాకెన్రీ చాముండి అడిగింది. అంజనికి ఒక్క ముక్క అర్థం కాలేదు. అన్న అంటే అన్నమని తెలుసు, వండాలా అని అడుగుతోందని అర్థమైంది. తలాడించింది. వంట చేస్తున్న శబ్దం వినిపించింది. కాలింగ్ బెల్ మోగింది. తలుపు తీసిన అంజని ఆశ్చర్యపోయింది. శ్రీహర్ష నిలబడున్నాడు. మీరా రండి ఆహ్వానించింది. అతనొచ్చి కూర్చున్నాడు. నువ్వు హైదరాబాద్ వెళ్లలేదా? పొడిగా అడిగాడు. లేదు, మీరు మీ అమ్మగారి కంట పడద్దన్నారు. మీరు లేని నెల రోజులే ఆమె ఫోనొస్తే నరకం అనుభవించేదాన్ని. రాంగ్ నెంబర్ అని పెట్టేసేదాన్ని. ఆ అవస్థ నుండి తప్పించుకోవాలని అంది. అమ్మ కోసమే ఉన్నానంటావు. నిజమంతే. మేము అబద్ధాల కోరువారం, మోసగాళ్ల కుటుంబం నుండి వచ్చిన దాన్ని నమ్మడం మాండం మీ ఇష్టం. మాటలు బాగా నేర్చావు అన్నాడు కాస్త కోపంగా. మరి బ్రతికేదెలా? చాముండి, కాఫీ. ఇప్పుడేం వద్దు, లేవబోయాడు. అందులో విషం కల్పన బావా అనబోయి నాలుగు కరుచుకుంది. ఆడవారికి అపార్థాలు కల్పించడం బాగా చేతనవును, అందుకాదు. ఇప్పుడే వసంతరావు గారింట్లో తాగాను అన్నాడు. ఆమె మాట్లాడలేదు. వెళ్ళి అతని ఒడిలో తలవాల్చి అతని మెడకు చేతులు వేసి సేద తీరాలనుంది. కాని అతనన్న మాటలు తలుచుకుంటే అభిమానం ఆమెను లేవనీయడం లేదు. వీరి ప్రమేయం లేకుండా చాముండి కాఫీ తెచ్చింది. బలమీద పెట్టి వెళ్ళిపోయింది. ఆమె కదిలే ప్రయత్నం చేయలేదు. శ్రీహర్షే తనొక కప్పు తీసుకుని ఆమెకొకటి అందించాడు. థ్యాంక్స్ అంది. కాఫీ తాగి అతను లేచాడు. అతని మనసు ప్రశాంతంగా లేదని ఆమెకు అర్థమైంది. అతను మెట్లు దిగే వరకు బయట నిల్చుంది. అతను వెళ్ళిపోగానే గదిలోకి వెళ్లి తల పట్టుకుని మంచంపై పడుకుంది. ఆమె యాంత్రికంగా కాలేజీకి వెళ్ళొస్తున్నా ఆశగా వసంతరావు గుమ్మం వైపు చూసేది. శ్రీహర్ష వస్తాడేమోనని ప్రతీక్షణం ఆమె హృదయం ఎదురు చూసేది. ఒకనాడు నందిని విసుగ్గా వచ్చింది. ఏంటి? ఇంగ్లీష్లో అడిగింది. ఏం లేదక్క, ఆఫీసుకు డాడీకని ఫోన్ చేస్తే ఆ హర్ష మహారాజు పలికాడు అంది విసుగ్గా ఇంగ్లీష్లో. అంజని అణువణువు ఆతృతతో విన్నదామె మాటలను. అయితేనేం, ఆడపిల్లను కదూ, అందగత్తెను కదా, కాసేపు మాట్లాడి మీ డాడీని పిలవనా అని అడగచ్చు కదూ. వసంతరావు లేరు అని ఫోన్ పెట్టేశాడు అంది కోపంగా. అంజని గర్వంగా పకపకా నవ్వింది. నీకెందుకమ్మా అంత కోపం? ఏంటో అక్క, అందమైన అమ్మాయిలతో నిర్లక్ష్యంగా మాట్లాడే మగవారంటే నాకు ఎలర్జీ అంది కోపంగా. అయితే డాడీకి నేను ఫోన్ చేయనా? ఆ మహారాజీ ఎత్తుతాడక్క.
నాన్నగారి ఆఫీసు ఎక్స్పాండ్ చేశారు, ఇంకా పైకి కనెక్షన్ లేదు. నాన్నగారి సీట్లో ఇతను కూర్చుంటాడు అంది విసుగ్గా. అది తెలిసే చేశావా? అంది గారంగా. ఒక్కసారి ఉలిక్కి పడింది అంజని. ఆమెకు నిజం దాచడం ప్రమాదమనిపించింది. నంది, నేను చేయనా? అంత నీరసుడితో సరసమేమిటి? మూతి తిప్పింది. అంజని నందిని వెంట వెళ్ళింది. ఫోన్ డైల్ చేసింది. హలో, శ్రీహర్ష, సూపర్వైజర్ కంపెనీ హియర్. ఒక్కసారి అంజని గుండె లై తప్పింది. ఓ మీరా, నేను అంకుల్ కోసం ఫోన్ చేశాను అంది. నువ్వా అంజని? అతని గొంతులో మార్ధవం స్పష్టంగా వినిపించింది. నందిని కాస్త రిసీవర్ పక్కకు జరిపి తన చెవి పెట్టింది. అంజు, ఆరోగ్యం బావుందా? అవును, అంకుల్ కూతురేమిటి పనిలేందాల్లా అలా ఫోన్లు చేస్తుంది? అసలు బరితెగించిన అమ్మాయిలా ఉంది. ఉదయం నుండి 4 సార్లు చేసింది అంటుండగానే నందిని అంజని చెవి కొరికింది. అంజని కెవ్వుమంది. ఏంటంజు? నందిని ఫోన్ అందుకుని డిస్కనెక్ట్ చేసింది. చెప్పాక అతని ఎలా పరిచయం? అంత చనువుగా అంజు అంటాడేం? నిలదీసింది నందిని ఇంగ్లీష్లో. తను ఏ చిన్న విషయం దాచిపెట్టినా అపార్థాలకు దారితీస్తుంది అనుకుంది అంజని. అతను నా భర్త నంది. వాట్? ఎగిరి గంతేసింది. గబగబా జరిగిన విషయాలు క్లుప్తంగా చెప్పి, మా నాన్నపై కోపం నాపై చూపుతున్నారు నందిని అంది తల వంచుకుని అంజని. ఓ యా, నువ్వు అదృష్టవంతురాలువక్క. శ్రీహర్ష ఈజ్ హ్యాండ్సమ్ గాయ్. వచ్చి గట్టిగా ముద్దు పెట్టుకుంది. ఇట్ ఈజ్ టూ మచ్ నందిని, విసుక్కుంది అంజని. సాయంత్రం వరకు ఇంట్లో అందరితో చెప్పేసింది నందిని. వసంతరావు సానుభూతిగా ఓదార్చాడు. అంకుల్, ఈ విషయం మన మధ్యనే ఉండనివ్వండి అంది ప్రాధేయపూర్వకంగా. మంచిదమ్మా, టైం విల్ సాల్వ్ ఆల్ ప్రాబ్లమ్స్ అన్నాడాయన. ఆ తర్వాత నందిని నాటకమాడి ఇద్దరినీ ఫోనుపై మాట్లాడించేది. అదో రకంగా తృప్తిగానే ఉండేది అంజనికి. ఒకసారి కోటేశ్వరరావు వచ్చి వెళ్ళిపోయాడు. ఆమె దీక్షగా చదువుతోంది. విజయ హస్తవాసి చాలా మంచిదని వీధిలో పేరు పడింది. ఆమెకు ఒక్క క్షణం తీరుకొనడం లేదు. 6:30కు లేచి కాలకృత్యాలు తీర్చుకుని కాఫీ తాగి పేపర్ చూస్తుండగానే ఆయా వస్తుంది. అందరికీ నెంబర్లిస్తుంది. రోగులను చూసి 8:30కి లోపలికొచ్చేసరికి రాజశేఖర్ వెళ్ళిపోతాడు. స్వీటీ తయారవుతుంది. విజయ స్నానం భోజనం చేసి ఆసుపత్రికి వెళుతుంది. ఒక్కోసారి 5 అవుతుంది. అప్పుడప్పుడు మధ్యాహ్నమే వస్తుంది. మధ్యాహ్నం వచ్చిన రోజు కాసేపు పడుకుని నిద్రపోతుంది. లేచి టీ తాగి తల్లికి ఓపికండి ఏదైనా చేసి పెడితే పలహారం చేస్తుంది. మరి రాజాకు తొందరెక్కువే తల్లి, కారుందిగా, ఆగి నిన్ను స్వీటీని తీసుకువెళితేయం అంది లలితమ్మ. విజయ నీరసంగా నవ్వింది. ఒకప్పుడు రాజశేఖర్ విజయ కోసం బ్రతికే ఒక భర్త, ఇప్పుడు ప్రముఖ పారిశ్రామికవేత్త. వార్తాపత్రిక తీస్తే చాలు అతని ఫోటో కనిపిస్తుంది. అతను కొన్నాళ్లు విజయ మాటకు విలువిచ్చినట్టు నటిస్తూ తిరిగాడు. ఇప్పుడు విజయను అవాయిడ్ చేస్తున్నాడు. ఒక్కొక్క రోజు మాట్లాడుకునే అవకాశమే రాదు. ఆమె లేచేసరికే వెళ్ళిపోతాడు. ఆమె నిద్రపోయాక వస్తాడు. కళ్లపైకి నిద్ర కూరుకొస్తున్నా ఒక్కొక్కసారి 10-11 గంటల వరకు మేలుకుంటుందామె. ఆ తర్వాత ఆమెకు తెలియకుండానే నిద్రాదేవి ఒడిలోకి ఒరిగిపోతుంది. అతనితో కలిసి భోజనం చేయాలనుకున్న ఆమె ఆశ నిరాశ అవుతుంది. మర్నాడు నీరసంగా ఉంటుంది. నియమిత ఆహారం నియమానుసారంగా తీసుకుంటే ఆరోగ్యం కాపాడుకోవచ్చు అని నమ్మే వ్యక్తి విజయ. భర్త జీవితంలో ప్రముఖ పాత్ర వహించే పురుషుడు, కానీ అతని జీవితం కాదు. అందుకే సరిగ్గా 9ంటికి భోజనం చేస్తుందామె. లలితమ్మకి మార్పు బాగానే ఉంది. తను ఏం చేయగలదు? ఇతరాత్రా ఏ పని లేదు కాబట్టి అల్లుడొచ్చినప్పుడు తలుపు తీస్తుంది. భోంచేస్తావా బాబు అంటుంది. బయటే భోజనమైంది, మీరేం శ్రమ పడకండి. విజయ స్వీటీ భోజనమైందా అంటాడు. విజయమ్మ నీ కోసం చూసి భోంచేసింది బాబు. గుడ్. మాకు బయట 1,00,000 పనులు, మాతో కూర్చుంటే అయినట్లే. మీరు పడుకోండి, వెనక తలుపు తాళం వేసుకుని వెళ్ళిపోతాను, మీకు శ్రమ ఉండదు అన్నాడు. ఆమె చెప్పదలిచిన మాటలు నోట్లోనే ఉండిపోతాయి. అతనంత సౌమ్యంగా మాట్లాడుతుంటే ఏం జవాబిస్తుంది? 2-3 రోజుల్లో లలితమ్మను లేపడం మానేశాడతను. డ్రాయింగ్ రూంలో నుండి ఓ తలుపు బయట వరండాలోకి పెట్టారు. ఆ తలుపు తాళం వేసుకుని వెళ్లి తాళం తీసుకుని వచ్చేవాడు. విజయ్కి ఈ విషయం బాధగానే ఉంది, కానీ బాధపడే సమయం లేదు. ఆ రోజు ఆమెను పిలిచినట్టే బలవంతంగా కళ్ళు విప్పింది. విజయ్, అర్జెంటుగా వెళ్ళాలి మా స్నేహితునికి. అతని భార్యకు క్లబ్లో డెలివరీ అయింది అని లేపాడు. చాలా రోజుల తర్వాత భర్తను చూసింది విజయ. ఆవలిస్తూ లేచింది. ఆమె మనసులో ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి. కానీ అది సమయం సందర్భం కాదని ఊరుకుంది. చిరునవ్వుతో తన బ్యాగు తీసుకుంది.
క్లబ్బు వార్షికోత్సవమట. తంబోలా, పేక, రకరకాల ఆటలు ఆడుతున్నారు. అందరూ గౌరవంగా విజయ్ని విష్ చేశారు. క్లబ్లోనే కొన్ని గెస్ట్ రూమ్స్ ఉన్నాయి. ఆటగాళ్లు, పాటగాళ్లు వస్తే ఉంటారట. ఆ గదిలో ప్రసవించిందామె. విజయ చకచక పనులన్నీ పూర్తి చేసి తల్లి బిడ్డల్ని ఇంటికి పంపించింది. ఆమె భర్త ఓ పెద్ద సోప్ ఫ్యాక్టరీ ప్రొపరేటర్ అట. అతను స్టైలుగా వచ్చి 500 రూపాయలు ఆమె ఎదురుగా బల్ల మీద పెట్టాడు. విజయ ముఖంలోని చిరునవ్వు ఎగిరిపోయింది. ఆమె గంభీరంగా లేచింది. చూడండి, డాక్టర్కు చందా ఇచ్చినట్టు డబ్బులెవరు, బిల్లిస్తే ఇస్తారు. నేను బిల్లు పంపిస్తాను. బైదివే, ఒక సలహా. నాకు క్లబ్బులంటే చిన్నచూపు, అయిష్టత లేవు, కానీ సమయం, సందర్భం పాటించిన వారంటే నాకు చాలా కోపం. వస్తాను అని తన బ్యాగు తీసుకుంది. ఏంటాయ్ మరీ దర్పం? అర్ధరాత్రి నీ 500 ఫీజు కోసం ఆవిడొచ్చిందా? పాపం రాజా బోళా మనిషి అన్నారెవరో. విజయ్ కొళ్లంతా కారం రాసుకున్నట్టయింది. బోళా అంటే చెమట అన్నట్టు ధ్వనించింది. ఇల్లు చేరే వరకు భార్యాభర్తలు మౌనంగా గడిపారు. విజయ్, నువ్వు కాస్త పొగరుగా మాట్లాడేమో అనిపించింది. మీరు ఫీజు ఇస్తారని రాలేదండి, మా వారి కోసం వచ్చానంటే పోయేదిగా అన్నాడు. రాజా, అసలు నన్నేమనుకుంటున్నావు? అతనికి మంచి మర్యాద తెలుసా? క్లబ్బుకు రావడమే నాగరికత. ఆ డబ్బు క్లబ్బుల్లో తమకు కావలసిన స్త్రీల కోసం అలా విడదీసి పట్టుకుని చూపిస్తారు అనైనా గమనించారా అంది. వారికి డబ్బుంది, అది అందరూ చూడాలనుకుంటారు డార్లింగ్, అంత మాత్రం చేత. రాజా, మీ వాలకం చాలా రోజుల నుండి కనిపెడుతున్నాను. డబ్బు డబ్బు, జీవితానికి డబ్బే ముఖ్యం కాదు. అతను డబ్బుంటే ఎవరికైనా దానం చేసుకోమను. నా కింద పనిచేసే ఆయాలకు, నర్సులకు కూడా కవర్లో పెట్టి మర్యాదగా జీతాలు అందిస్తాను అంది తీవ్రంగా. మీకు మొదటి నుండి డబ్బు లేక అణిగిమణిగి ఉండడం అలవాటైంది అన్నాడు తేలిగ్గా. రాజా, ఆమె ఆశ్చర్యపోయింది. అవును విజయ్, ప్రాక్టికల్గా ఆలోచించు. మీ ప్రాక్టికల్, థియరిటికల్ థింకింగ్ మీ దగ్గరే పెట్టుకోండి. ఆమె కోపంగా చూసి తలుపు ధన్మని వేసి తల్లి గదిలోకి వెళ్ళింది. లలితమ్మ అంతా వింటోంది. ఆమెకు బాధగా ఉంది, కానీ ఎవరికి చెబుతుంది? విజయను చిన్నప్పటినుంచి ఎరుగును తాను. ఒక వృత్తిని అవమానించే హక్కు, స్నేహాన్ని కించపరిచే అధికారం ఎవరికీ లేవు. రాజాను మార్చడం ఎలాగో ఆమెకు అర్థం కాలేదు. అతనికి పట్టిన డబ్బు పిచ్చి, కీర్తి, కాంక్ష, పబ్లిసిటీ వ్యామోహం వదిలించాలెలాగో అర్థం కాలేదు. విజయ అటు ఇటూ దొర్లింది తల్లి పక్కన పడుకుని. లలితమ్మ ఇక ఊరుకోలేకపోయింది. కూతుర్ని దగ్గరగా లాక్కుని ఆమె బొగ్గపై ముద్దాడింది. విజయమ్మ, ఆశయాలు అతకడం చాలా కష్టం తల్లి, అందుకు యుద్ధం తప్పదు, అధైర్యపడకు అంది మెల్లగా. అమ్మా, నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నావు, అదే చాలు అని తల్లి చుట్టూ చేతులు వేసింది. అతనితో తగుపడి మార్చలేవు తల్లి, ప్రేమగా మార్చు అంది. అదే ప్రయత్నిస్తున్నాను. అప్పుడప్పుడు నాకు తెలియకుండానే అసహనం తలెత్తుతుందమ్మా. ఆమె జవాబు చెప్పలేనట్టు కూతురి తల నిమిరింది. తల్లి లాలింపుతో ఆమె హాయిగా నిద్రపోయింది. 8ంటికి ఆమె పేషెంట్లను చూడ్డానికొచ్చింది. అప్పుడే రాజశేఖరం ఫోన్ వచ్చింది. విజయ్, వెంటనే టాక్సీ తెప్పించుకుని ఇక్కడికొచ్చాయి. మా స్నేహితుడి భార్య, అదే రాత్రి ప్రసవించిందే, ఆమెకు నలతగా ఉంది. రాజా, 9:30కి నేను విక్టోరియా హాస్పిటల్కి వెళ్తున్నాను. అక్కడికి తీసుకురండి. నేనొచ్చి చూసిన తర్వాత వారు నా నిలువు డబ్బు కొమ్మరించినా అవసరమైన పరికరాలుండవు అని ఫోన్ పెట్టేసింది. ఆమె ఆసుపత్రికి వెళ్ళొచ్చింది. ఆమె ఊహించని విధంగా అక్కడ రాజశేఖర్ సిగరెట్ కాలుస్తూ కూర్చున్నాడు. విజయ అతన్ని చూసి పక్కున నవ్వింది. కంగ్రాచ్యులేషన్స్ రాజా, మీరు నాగరికతకు మరో మెట్టెక్కారు అన్న ఆమె ముఖంలో ఏహిభావం పసిగట్టాడు. విజయ్ కోపంగా అరిచాడు. పబ్లిసిటీతో పైకొచ్చేవారికి చాలా సహనముండాలి రాజా అంది. షటప్. థ్యాంక్యూ, నాగరికత అంచులు చేరుకుంటున్నావు. చూసావత్తయ్య, అత్తగారు అల్లుడి అద్భుతమైన కార్యక్రమాలకు కళ్ళు మూసుకుందా? నాకు తెలీదే అంది. విజయ, నువ్వు ఫస్ట్ క్లాసు స్టూడెంట్ అని తెలుసు. నువ్వు రాకపోతే నా స్నేహితుడికి నీ చుట్టూ తిరిగే కరమేం పట్టలేదు. సిటీలో పెద్ద నర్సింగ్ హోంలో చేర్పించాడు అన్నాడు అతిశయంగా. విక్టోరియా హాస్పిటల్ కన్నా పెద్ద ఆసుపత్రి ఉందనుకోను. 6 కోట్ల ఆంధ్రులకు నేనొక్కదాన్నే డాక్టర్నని చెప్పుకోలేదు అంది విసుగ్గా. అతనితో నాకు పని అయితే అలంకరించుకుని వెళ్ళి అలరించనా? విజయ, నా ప్రేమని చూసావు, నా కోపమొస్తే నన్ను కొడతారు, తిడతారు. అచ్చు మగాళ్లా మాట్లాడావు రాజా. మీ స్నేహితుడి భార్య ఖరీదైన మనిషి, ఖరీదైన పరికరాలు నా దగ్గర లేవు అంది. అత్తయ్య, ఈ వాలకం చూసారా? లలితమ్మ అసహాయంగా చూసింది. రాజా, మీరు నన్ను చూసింది ఈ 4-5 సంవత్సరాల నుండి. ఆమె తన ఆశలను, ఆశయాలను రంగరించి పోసి పెంచింది.
మీకంటే నా విషయం తనకు బాగా తెలుసు. అత్తయ్య, నేను చెప్పినట్టు వినాలి. అత్తయ్య, నేనా? విజయ నవ్వుతూ అడిగింది. అతని ఒంటికి కారం రాసుకున్నట్టయింది. బూటుకాలతో నేలను తంతూ వెళ్ళిపోయాడు. విజయ తలెత్తి చూసింది. తల్లి కళ్ళలోకి చూసింది. బాధతో రెపరెపలాడింది. విజయకొక్కసారి ఒంటిమీద స్పృహొచ్చినట్టయింది. తమ్ముడి కాపురం అంత చక్కగా ఉంది. తను ఇలా అయిందని తెలిస్తే ఇంకేమైనా ఉందా? తల్లి కోసమైనా రాజశేఖరంతో తను తగు పడకూడదు అనుకుంది.